హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానం, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. యెషయా 41వ అధ్యాయము 10వ వచనం అండి. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఆనాడు క్రొత్త నిబంధనలో యేసయ్య యొక్క శిష్యులు 12 మందిలో కొంతమంది శిష్యులు వారి యొక్క పాత జీవితాన్ని వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడానికి వారు వెళ్ళినప్పుడు చేపలు పట్టడం ప్రారంభించారండి. కానీ రాత్రంతా శ్రమ పడినా కూడా ఒక్క చేప కూడా పడలేదండి వాళ్ళకి. ఈలోపు వాళ్ళు ఇంకా చేపలు పడలేదు కదా అని అనేసి తిరిగి ఒడ్డుకు చేరే సమయంలో ఆ శిష్యుల్ని యేసయ్య అడిగాడు, ఏమైనా ఆహారం తినడానికి ఉందా అని అనేసి ఆ శిష్యులతో దేవుడు ప్రశ్నించడం జరిగింది. అప్పుడు ప్రశ్నించినప్పుడు ఆ శిష్యులు జవాబిచ్చారు, ఒక్క చేప కూడా పడలేదు ప్రవ్వా, రాత్రంతా మేము శ్రమ పడ్డాము అని అనేసి ఆ శిష్యులు ఆ దేవునితో ఆ మాట చెప్తారండి. అప్పుడు యేసయ్య ఏమంటాడంటే, ఇప్పుడు నేను మీతో చెప్పుతున్నాను, మీరు కుడి ప్రక్కన ఇప్పుడు మీరు వల వేయండి అని అనేసి ఆజ్ఞ ఇస్తాడండి. అప్పుడు శిష్యులు ఏం చేస్తారంటే మళ్ళా పడవ ఎక్కి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి మరలా వల వేసినప్పుడు ఆ వలలో వాళ్ళు పైకి లాగలేనన్ని చేపల్ని దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తాడండి. వాళ్ళు చాలా సంతోషిస్తారు. అప్పుడు ప్రభువా, మేము రాత్రంతా శ్రమ పడ్డాము, కానీ మేము ఒక్క చేపను కూడా పట్టలేదు యేసయ్య. నువ్వు ఎప్పుడైతే మా దగ్గరికి వచ్చావో, నువ్వు చెప్పిన మాట మేము విని ఎక్కడైతే మేము వల వేయమన్నావో అక్కడ కుడిపక్కన మేము వల వేసినప్పుడు మాకు చాలా చేపలు పడ్డాయి అని అనేసి యేసయ్యతో వాళ్ళు పంచుకుంటారండి. వాళ్ళు అనేక మంది దేవునితో నడిచిన వారు చాలామంది ఉన్నారు. దేవుని యొక్క తోడు లేకోకుండా నశించిన వాళ్ళు కూడా ఉన్నారండి. మోషేకి ఆనాడు దేవుడు తోడు ఉన్నారు. ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చగలిగాడండి. ఆ ఇశ్రాయేల్ ప్రజల్ని ఆ సముద్రంలో తీసుకెళ్లేటప్పుడు కూడా అందరూ ఆయన మాట వినగలిగాడు. ఒక నాయకుడిగా దేవుడు అక్కడ ఆయన నియమించుకున్నాడండి. మోషే దేవుని మాట విన్నప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవునితో ఒక కనెక్షన్ కలిగి ఉన్నప్పుడు, దేవుని వైపు ఆయన చూసినప్పుడు, దేవునితో ఆయన నడిచినప్పుడు ఆయన జీవితంలో కార్యాలు జరగడం మొదలయ్యాయండి. ఒక నాయకుడిగా దేవుడు ఆయన హస్తం దేవుని యొక్క హస్తము మోషేకి తోడై ఉన్నిందండి. నా జీవితంలో కూడా దేవుని యొక్క మాట మనం విన్నట్లయితే, దేవుని చెప్పినది మనం చేసినట్లయితే, దేవుడు మనకి ఈరోజు ఏం చెప్తున్నాడంటే, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడండి. నేను నీ విడువను, నిన్ను ఎడబాయనని అంటున్నానండి. మీరు అనేక సార్లు మీరు అనుకొని ఉండొచ్చు, నాకు ఎవరూ లేరు అనేసి, నేను చాలా లోన్లీగా ఉంటున్నాను అనేసి, నేను చాలా డిసప్పాయింట్లో ఉన్నాను అనేసి, నాకు ఇంకెవరు ఫ్రెండ్స్ లేరు అనేసి అనేక సార్లు మీరు అనుకోవచ్చు, స్నేహితులు లేరు అనేసి, అనుకున్న వారే నన్ను వదిలేశారనేసి మీరు అనుకొని చాలాసార్లు మీరు చింతించుచున్నారేమో. కానీ దేవుడు ఈరోజు చెప్తున్నాడండి, నేను నీకు తోడై ఉన్నానని అంటున్నాడండి. మీరు దేని గురించి భయపడకండి. ఎంతోమంది మిమ్మల్ని వదిలేసినను కూడా దేవుని వైపు మీరు దేవునితో సహవాసం చేసి దేవుని వైపు మీరు చూసినట్లయితే దేవుని యొక్క హస్తం మీకు తోడుగా ఉంటుందండి. ఆ దేవుని యొక్క హస్తం ఉంటేనే మన జీవితంలో కార్యాలు అనేవి జరుగుతాయండి. దేవుడు ఈ వాక్యాన్ని నా జీవితంలో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.